యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. సియోను కొండ ఏంటిదన్నట్టు? సియోను కొండ ఏంటిదన్నట్టు? సియోను కొండ అంటే 1000 సంవత్సరములు రాజ్యము స్థాపిస్తాడు. ఇవి శ్రమల దినాలు, ఇవి అయిపోయిన తర్వాత యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వచ్చి సియోను కొండ మీద దిగుతాడు అన్నాడు. హెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు సియోను కొండ గురించి ఉంటుంది. అది ఎట్లుంటుంది, దాని యొక్క లెంత్ ఎంత, దాని యొక్క విశాలం ఎంత, అది ఎంత ఉంటుంది అనేది ఉంటుంది. ఈ సియోను కొండ విషయంలో మనం జాగ్రత్తగా ధ్యానించాలి. సియోను కొండలో చాలా దేవుని యొక్క ఫ్యూచర్ ఉంటుంది, అందులో దేవుని యొక్క భవిష్యత్తు ఉంటుంది. 1000 సంవత్సరములు అక్కడ మనము ఉంటాము. ఎట్లా? రాజులైన యాజక సమూహం వల్ల సియోను కొండ మీద ఉంటాము. సియోను కొండ అట్లా ఉంటుంది అన్నట్టు. అయితే యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక. అది ఆ పునాదులు ఎవరు వేసినారు? దేవుడే వేసినాడు. ఆ గోడలు ఎవరు కట్టినాడు? దేవుడే కట్టినాడు. దాన్ని సంపూర్తి చేసింది ఎవరు? దేవుడే. అందుకోసమే ఆ సియోను కొండ ఎప్పటికీ కదలక ఉంటుంది అన్నట్టు. కదలక ఉండు సియోను కొండ వల్ల నుందురు. అయితే నీతిమంతులు ఎట్లా ఉంటారు? సియోను కొండ వలె ఉంటారు అన్నట్టు. కదలక ఉంటుంది అన్నట్టు. గాలి వచ్చినా, దుమారం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా అది ఎట్లా ఉంటుందంటే అది స్థిరంగా ఉంటుంది. అట్లా నీతిమంతులు ఉంటారు అన్నట్టు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది యెహోవా ఇది మొదలుకొని నిత్యము నీ ప్రజల చుట్టూ ఉండును. మన చుట్టూ ఏముంటుంది? ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అక్కడనే సియోను కొండ మీదకి ఆయన సింహాసనము దిగుతుంది. ఆకాశమునకును భూమికి మధ్యలో ఆయన సింహాసనం ఉంటుంది. ఆ సియోను కొండలో ఎవరుంటారు? రాజులైన యాజక సమూహం ఉంటుంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటుంది. ఎవరుంటారు ప్రజల చుట్టూ? యెహోవా దేవుడు ఉంటాడు. యెహోవా దేవుడు ఉంటాడు. ఈ యొక్క యోహాను సువార్త 1:18 ఏం తెలియజేస్తుంది? ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా గుడారము వేశాను. అంటే మనకే ఈ యొక్క గుడారము వేస్తుంది అన్నట్టు. ఈ నీతిమంతులు ఆ యొక్క ఎట్లా ఉంటారంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు అట్లాగూ మనం కూడా ఉంటాము. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును.
నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల మీద స్వాస్థ్యము మీద ఉండదు. భక్తిహీనులు ఎవరు? దుష్టులు అన్నట్టు. రాజదండం ఏంటిది? ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, మోదీ ప్రభుత్వం ఉన్నది. ఎట్లుంటుంది అది ప్రభుత్వము? ఆ నీతిమంతుల మీద ఏమాత్రము పనిచేయదు. అది నీతిమంతుల మీద ఏమాత్రం పనిచేయదు అవి రాజదండాలు. ఏమంటున్నాడు ఇక్కడ? నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద ఉండదు. నీతిమంతుల శ్వాసము ఆ యొక్క సియోను కొండ, సియోను కొండలో మనం ఉంటాం. ఎట్లుంటాము? రాజులైన యాజక సమూహం వలె ఉంటామన్నాడు. ఇది ఫ్యూచర్. అంటే ఈ శ్రమల కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత సియోను కొండనే ఇక 1000 సంవత్సరములే పాలన ఇక్కడే. 1000 సంవత్సరములు ఈ భూమిని వెళ్తామన్నట్టు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము. ఏం చేస్తాడు? మంచి వారికే మేలు చేస్తాడు అన్న. యథార్థ హృదయాలు, యథార్థంగా నీ హృదయము దేవుని సన్నిధిలో ఉంటే ఆయన నీకు మేలు చేస్తాడు. ఎవరు చేస్తారు మేలు? రేవంత్ రెడ్డి చేస్తాడా? మోడీ చేస్తాడా? చేయడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే కట్టుకుంటుంటారు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే కట్టుకుంటారు. ఎవరు చేస్తారంటే మనకు యెహోవా చేస్తాడు. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని, పాపం చేయి వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను. వంకర త్రోవలు ఈ వంకర త్రోవలు ఎవరిది? భక్తిహీనులది. వంకర త్రోవలు ఎవరిది? దుష్టులది. వంకర త్రోవలు ఎవరిది? గర్విష్ఠులది. వంకర త్రోవలు ఎవరిది? అహంకారులది. అహంకారుల పాపం వారితో కూడా యెహోవా కొనిపోవును. ఎక్కడికి కనిపోతాడు? 2 డివిజన్స్ ఉంటాయి. నీతిమంతులకు డివిజన్, దుష్టులకు డివిజన్. నీతిమంతులకు తీర్పు, దుష్టులకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు కొనిపోతాడు అన్నాడు. ఇశ్రాయేలు మీద సమాధానం అంటే ఏంటిది? పీస్ అంటే ఏంటిది? షాలోమ్ అని అంటారు అన్నట్టు. షాలోమ్ ఉండును గాక. షాలోమ్ అంటే అన్నీ. షాలోమ్ అంటే వెల్త్ ఉంటుంది. షాలోమ్ అంటే హెల్త్ ఉంటుంది. షాలోమ్ అంటే అన్ని రీతిలుగా ఉంటాయి అన్నట్టు. షాలోమ్ ఉండును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక.